నమస్తే. ఆర్ఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చూస్తున్నారు కదా, ఈరోజు మనం ఆర్ఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక థెరపీస్ విభాగంలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేక థెరపీలు చేస్తూ ఉంటారు. అసలు ఏ ప్రాబ్లమ్స్కి ఏ థెరపీలు చేస్తారు అనే విషయాన్ని డాక్టర్ వాసంతి గారితో అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు థెరపీస్ అన్నీ కూడా నావర్కిలి, కటివస్తి, పిలిచిల్, నాస్యం, అభ్యంగం, పదాభ్యంగం, ఆవిరి, పొడికిలి, అలాగే శిరోధార, జాన్వాస్తి అని అనేక థెరపీస్ ఉన్నాయి. అసలు ఏ ప్రాబ్లమ్స్కి ఏ థెరపీలు చేస్తారు అనేది మనం అయితే మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆర్ఆర్ హెర్బల్ హాస్పిటల్ థెరపీ రూమ్లో ఉన్న ఇక్కడ మనం చూడొచ్చు వెన్నుముక. దీనికి సంబంధించి మన మనిషి శరీరంలో ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి భాగానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఆర్ఆర్ హాస్పిటల్లో ఎటువంటి థెరపీస్ ఉన్నాయి, ప్రాక్టికల్గా చూడడానికి మనం ఈ థెరపీ రూమ్కి వచ్చాం కాబట్టి డాక్టర్ వాసంతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ స్పైనల్ కార్డు మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూడబోతున్నాం. అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం చూసుకుంటే ఇది వెన్నుపూస, మనం స్పైనల్ కార్డ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో మనం నిటారుగా నిల్చోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా ఈ స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఈ స్పైనల్ కార్డ్ని చూసుకుంటే మనకి ఈ బ్రెయిన్ అంటారు పైన ఉంది కదా, ఇది హైప్ రీజియన్. ఈ నరాలన్నీ కూడా మనకి ఈ స్పైనల్ కెనాల్లోకి లోపలికి తెరుచుకుంటూ ఉంటాయి. ఇవి ఈ వర్టెబ్రాస్ అనమాట. ఇవి టోటల్గా 33 వర్టెబ్రాస్ అనేవి ఉంటాయి. ఇది సర్వైకల్ రీజియన్లోని మనకి 7, థొరాసిక్ రీజియన్లో 12, మనకి లంబార్ రీజియన్లో 5, సాక్రమ్లో 5, పొకెట్స్లోనే 4. టోటల్ ఇవి 33 వర్టెబ్రాస్. ఈ నరాలన్నీ కూడా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క దగ్గర తెరుచుకుంటూ ఉంటాయి. వీటిలో కంప్లైంట్స్ ఎలా వచ్చేటప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అనేది నేను ఒకసారి ప్రాక్టికల్గా ఫిక్స్ చూపిస్తాను. మనం ఇట్లా చూసుకుంటే మనకి ఈ తల స్కాల్ప్ కదా, ఇది స్కాల్ప్ భాగము, ఇది మెడ భాగం, ఇది సర్వైకల్ రీజియన్ అంటారు. ఇది థొరాసిక్, ఇది లంబారు, ఇది సాక్రమ్ పొకెట్స్. ఇప్పుడు ఈ ఎల్లో కలర్గా మనకి బయటకు కనిపిస్తున్నాయి కదా, ఇవే స్పైనల్ నర్వ్స్ అనమాట. ఇది ఒక్కొక్క లెవెల్లోని ఒక్కొక్క దగ్గర తెరుచుకుంటూ ఉంటాయి. మనకి ఈ సర్వైకల్ రీజన్ అన్నీ కూడా మనకి ఈ చేతులకి సప్లై చేస్తాయి నరాలని. ఈ థొరాసిక్ భాగం అనేది ఈ థొరాసిక్ రీజియన్కి, ఈ లంబార్ వర్టెబ్రాలో ఉండేటటువంటి ఈ నరాలన్నీ కూడా మనకి ఈ నడుము నుండి కాళ్ళ భాగానికి మెయిన్గా ఇవి సప్లై చేస్తూ ఉంటాయి. ఇవి కాళ్ళ పాదం వరకు ఈ నర్వ్స్ అనేవి సప్లై ఉంటాయి. జనరల్గా చూసుకుంటే మనకి కంప్లైంట్స్ అనేవి ఈ C5, C6లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా లంబార్ రీజియన్లో చూసుకుంటే L4, L5, L5S1 ఈ కంప్లైంట్స్. సయాటిగా వచ్చింది, మాకు చాలా పెయిన్ సివియర్గా నడుము నుండి పాకెట్ రీజియన్లోని మనకి థైస్ వెనకాతల నుండి కాళ్ళ చివరి వరకు మాకు పెయిన్ అనేది ఉంది అని చెప్పి పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ పేషెంట్స్కి ఏంటి ఇక్కడ కంప్లైంట్ అంటే, ఇవి వర్టెబ్రాస్ కదండి, ప్రతి వర్టెబ్రాకి మధ్యలో ఈ వైట్ కలర్తో మనకు కనిపిస్తుంది కదా, దీన్నే మనం ఇంటర్ వర్టెబ్రల్ డిస్క్ అంటారు. ఈ రెండిట్లోని అరుగుదల ఏర్పడవచ్చు, లేకపోతే ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి నరం మీద ఒత్తిడి అనేది పడుతూ ఉంటుంది. ఇవి అరిగేటప్పుడు ఈ మధ్యలో ఉండేటటువంటి డిస్క్ ఉంటుంది కదా, కొంతమంది పడిపోతూ ఉంటారు, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు దీనికి క్రాక్ రావచ్చు. ఈ అరుగుదల వల్ల దీని మీద ఒత్తిడి అయ్యేటప్పుడు ఇది బల్జ్ అవుతుంది, అంటే బయటకు వచ్చి మనకి వెనక ఉండేటటువంటి నరం మీద ఒత్తిడి అనేది పడుతుంది. అప్పుడు పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి మనము ఇచ్చేటటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ వల్ల ఈ డిస్క్ అనేది మళ్ళీ వెనక్కు జరిగి ఈ నరం మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. దీనికి వీళ్ళు లామినెక్టమీ అని, మనకి స్పైనల్ స్టీనోసిస్ అంటే వెనక్కి వెన్నుపూస ఉంటుంది కదా, దాని మీద ఇది పడితే కూడా రకరకాల లెవెల్లో ఉంటే కాలు ముద్దుబారిపోయినట్టు, గ్రిప్ లేనట్టు ఇలాంటి చేయటం వల్ల వీళ్ళు L4, L5కి మనకి సమస్య వస్తే లామినెక్టమీ చేసుకున్నాము కానీ మళ్ళీ మాకు రిపీట్ అవుతుంది అంటే, అప్పుడు L4, L5 ఈ 2 వర్టెబ్రాస్ని మధ్యలో ఫ్యూజన్ చేస్తారు, అంటే అతుకుతారు ఈ నరం మీద ఒత్తిడి పడకుండా. అప్పుడు కంప్లైంట్ అనేది ఈ L1, L2లోని స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఇక్కడ నడుములో కంప్లైంట్ వస్తే కొన్ని రోజులకి సర్వైకల్ రీజియన్లో పెయిన్ కంప్లైంట్ చేస్తారు. ఇలా మనము అంటే మనకి సర్జరీ అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. దీనికి పంచకర్మ ట్రీట్మెంట్స్ చేసుకొని కూడా మనకి సర్జరీ లేకుండా తగ్గించుకున్న వారు మన హాస్పిటల్లో చాలా మందే ఉన్నారు. ఇది ఇప్పుడు మన ప్రాక్టికల్గా థెరపీస్ని నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సంవత్సరాల నుండి నడుం నొప్పి మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు చాలా సంవత్సరాల నుండి నడుం నొప్పి మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు
3 నెలల చికిత్స తరువాత అమ్మ మీ పేరు? నా పేరు లచ్చిందేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా, మా కిలగన్పూరు. నాకు నడుములో అమ్మ, నడువుల నొప్పి, నడవనిక రాకుండే. నడువుల నుండి రెండు కాళ్ళు నడవనీయకుండే. మంచంలో వండుకునింటి, నడవనిక చేత కాకుండే. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తే వచ్చినాం. కానీ నా బిడ్డ దోలుకొచ్చింది. ఇక్కడ వీల్ చైర్లో వస్తుంటే. ఇక్కడ ఎన్ని నెలలుగా మందులు వాడుతున్నారు? 3 నెలలు. పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నారా? చేయించు. ఎన్ని రోజులు? 3 సార్లు చేయించుకున్నా. నడవగలుగుతుండ ఇప్పుడు. ఇంతకు ముందుకు నాకు పండుకుంటే లేవనిక చేత కాకుండా అమ్మా. ఇంకా ఇప్పుడు నేను లేవగలుగుతుండా, వీల్ చైర్లు ఏం వస్తలేను కానీ నడుస్తా, కర్ర పట్టుకొని నా ఇంతకు నేను నడుస్తా. చాలా సంవత్సరాల నుండి నడుం నొప్పి మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు చాలా సంవత్సరాల నుండి నడుం నొప్పి మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు 3 నెలల చికిత్స తరువాత పుష్పాని నా పేరు. దిశ నుంచి వచ్చాను. నాకు నడుము నొప్పి, మెడల నొప్పి, ఈ కాళ్ళ తిమ్మిర్లు, కూర్చోలేకపోయేదాన్ని, లేచలేకపోయేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఇంజక్షన్ లేపించుకున్నా, ఎక్కడ తగ్గలేదు. నాకు టీవీలో యాడ్ చూసి ఇక్కడ వచ్చాను. ఇక్కడ 3 నెలలు మందులు వాడాను. నడుము నొప్పి మొత్తం కంప్లీట్ తగ్గింది. కూర్చుంటున్నాను, లేస్తున్నాను, నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. మంచిగా ఉంది. ఆది హాస్పిటల్ నమస్కారం. ముఖ్య గమనిక: మీరు ఆపరేషన్ స్టేజ్లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. ఇప్పుడు నేను మీకు నాడీ స్వేదనం అనేటటువంటి ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాడీ స్వేదనం అనేది మనం ఎక్కడ చేస్తాము అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్లోని గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే మోకాలు అనేది బాగా అరిగిపోయి వాపు రావడము, స్టిఫ్నెస్, దగ్గరికి ముడుచుకొని చాపడం అనేది కష్టంగా ఉండే పేషెంట్స్తోని, లో బ్యాక్లోని మనకి టైట్గా పట్టేసినట్టుంది, నేను నడవలేక పరిస్థితుల్లో ఉన్నాను, కాలు తిమ్మిరెక్కినట్టు, బరువెక్కినట్టు ఉంది అనేటటువంటి కండిషన్స్లో ఈ నాడీ స్వేదనం అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఈ ప్రొసీజర్ అనేది మనం ఎలా చేస్తాము అంటే, ఏదైతే జాయింట్ అనేది మనకి ప్రాబ్లం ఉందో అక్కడ ఆయిల్తోనే అభ్యంగనం అనేది చేస్తారు. ఈ అభ్యంగనం చేయటం వల్ల అక్కడ ఉండే జాయింట్స్ అనేవి ల్యూబ్రికేట్ అవుతాయి, అంటే సాఫ్టెన్ అవుతుంది అనమాట. తర్వాత మనము నాడీ స్వేదనం అనేది చేస్తూ ఉంటాం. మనం ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఇది కుక్కర్ ఉంది కదండి, ఈ కుక్కర్లో మనం వాటర్ తీసుకొని ఈ మెడిసిన్స్తోని మనము ట్రై చేస్తూ ఉంటాం. ఇవి మెడికేటెడ్ ద్రవ్యాసు. దీన్ని ఇందులో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనము దీన్ని ఒక ట్యూబ్కి కనెక్ట్ చేస్తాం. ట్యూబ్కి కనెక్ట్ చేసిన తర్వాత దాని నుండి వచ్చేటటువంటి ఆవిరి అనేది ఎక్కడైతే జాయింట్ అనేది పెయిన్ ఉందో, స్టిఫ్నెస్ ఉందో అక్కడ మనము పెడుతూ ఉంటాం. పెట్టడం వల్ల లోపల ఉండే టాక్సిన్స్ అనేవి బయటకి పంపిస్తాం. ఈ ప్రొసీజర్ అనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. నాడి అనగా ఏంటి? ట్యూబ్. ఆ ట్యూబ్ మీద వచ్చేటటువంటి ఆవిరి అనేది అక్కడ ఉండేటటువంటి టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. చూసారా? ఇప్పుడు వేపరైజర్ ఏదైతే ఉందో ఈ ఆవిరి అనేది పెయిన్, మీకు ఇక్కడ యాంటీ రీజన్లో స్వెల్లింగ్ కనిపిస్తుంది, ఇక్కడ పెయిన్ అనేది ఉంది. కాబట్టి దీనికి ఇలా మనము ఆవిరి అనేది ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక మనం 5 to 10 minutes అనేది అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్ బట్టి మనము ఎక్స్పోజ్ చేస్తాం. దీనివల్ల లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నీ బయటకు వస్తాయి. చెమట ద్వారానే కదా మనకి బయటకి, మోషన్ ద్వారా, చెమట ద్వారా, యూరిన్ ద్వారా ఎలా అయితే మనకి టాక్సిన్స్ బయటకు వెళ్ళారో ఇది వన్ ఆఫ్ ద ప్రొసీజర్. ఇట్లా చేయటం వల్ల వీరికి ఈ స్టిఫ్నెస్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. ఒక 7 daysలోనే మనకి పేషెంట్కి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ చేయాలి మామూలుగా? ఇప్పుడు ఒక థెరపీకి ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు ఇది నీటి ఆవిరి నుండి చేసేటటువంటి ప్రక్రియ, చెమట పుట్టించే ప్రక్రియ మాత్రం ఒక 10 minutes అట్లా సరిపోతుంది. ఇది మనం 7 రోజుల నుండి 14 రోజుల వరకు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం చెప్తూ ఉంటాం, ఇన్ని రోజులు చేసుకోండి అని చెప్పి. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా ఇది క్యూర్ అవుతుందా? అవునండి. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉండే వారికి కూడా ఇమీడియట్గా స్టిఫ్నెస్ కానీ, కాళ్ళు బరువు కానీ,
అదంతా కూడా వెంటనే ఒక 7 daysలోనే మనకు ఒక 20 to 30% రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మన మెడిసిన్స్ వాడుకుంటూ ఒక 3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గర్లో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియచేస్తారు. 2 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు ఈశ్వరరావు. నేను విశాఖపట్నం కంతరపాలెం నుండి వచ్చాను. నాకు కీలవాత వచ్చి 2 సంవత్సరాలు అయింది. సుమారు 13-14 మంది డాక్టర్ల దగ్గర తిరిగాను, కానీ ఎక్కడా నాకు నయం అవ్వలేదు. మంచం మీద నుండి దిగాలంటే ఒక 2 మనుషులు దించవలసిందే. చైర్ మీద కూర్చోవాలన్నా కష్టమే, లేవాలన్నా కష్టమే. 2 లేపేవారు. టీవీలో యాడ్ చూశాను, ఆర్జీఆర్ హాస్పిటల్ చాలా బాగుంది, ఆయుర్వేద మందు అని అంటే 2 నెలల క్రితం వచ్చాను. ఇప్పుడు 2 నెలలు అయింది మందు ఓడని, చాలా వరకు నాకు రికవర్ అయింది. ఇప్పుడు నేను హ్యాపీగా బండి తీస్తున్నాను, నడుస్తున్నాను. చేతులు కూడా నొప్పులు అన్నీ తగ్గాయి. ఆర్జీఆర్ హాస్పిటల్కి అంటే థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఈ పేషెంట్కి జానువస్తి మరియు లేపనం అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ప్రొసీజర్ అనేది మనం ఎందుకు చేస్తాము అంటే, మోకాళ్ళలోని ఎవరికైతే కార్టిలేజ్ అనేది అరిగిపోయిందో వారికి అది తిరిగి రీజనరేషన్ అనేది జరగటానికి జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. మనకి ఈ మోకాలు యొక్క తొడ ఎముక, కాలి ఎముక మధ్యలోని కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోయేటప్పుడు ఈ రెండింటి మధ్యన రాపిడి జరిగి పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి ఆ కార్టిలేజ్ అనేది రీజనరేషన్ జరగాలి అంటే ఈ జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఇప్పుడు మనము ఒక రింగ్ తీసుకొని మన మోకాళ్ళు ఏదైతే ఉంది, ఇది పిండి చేసినటువంటి ఒక రింగ్, మోకాల్లోని ఎక్కడైతే ఆమెకి పెయిన్ ఉందో అక్కడ మనం దీన్ని ఫిక్స్ చేస్తాం. తర్వాత పిండితోని ఆయిల్ అనేది నిలబడటానికి ఇదంతా కూడా సీల్ చేస్తాం. ఆయిల్ అనేది మెడికేటెడ్ ద్రవ్యాస్తో తయారైనటువంటి ఆయిల్ని మనం ఈ మోకాలలోని వేస్తూ తీస్తూ ఉంటాం. ఈ ప్రొసీజర్ని ఇలా మనం ఒక 20 minutes పాటు చేయటం వల్ల అక్కడ రక్త ప్రసరణ పెరిగి అక్కడ కార్టిలేజ్ అనేది రీజనరేషన్ అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము లేపనం అనేటటువంటి ప్రొసీజర్ని కూడా చేస్తాం. ఇప్పుడు ఆ లేపనం ప్రొసీజర్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనకి జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం లేపనం అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారో మనం చూద్దాం. లేపనము అంటే ఏంటి అంటే, మనకి ఒక మెడికేటెడ్ పేస్ట్. ఈ మెడికేటెడ్ పేస్ట్ని మనకి
ఎక్కడైతే మనకి మోకాల్లోని వాపు ఏదైతే ఉందో ఆ వాపుని తగ్గించడానికి ఈ లేపనం అనేటువంటి ప్రొసీజర్ అనేది చేస్తాం. మోకాలు అనేది గ్రేడ్ 3 కానీ అలా ఉండేటప్పుడు కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా వాపులు అనేవి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ వాపులు అనేది స్వెల్లింగ్ ఉండటం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగి మోకాలు అనేది దగ్గరికి ముడుచుకోవటం చాపటం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి మనము ఈ లేపనం అనేటటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అక్కడ ఉండేటటువంటి ద్రవాంశం ఏదైతే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉందో అది రిడక్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల అక్కడ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ ప్రొసీజర్ అనేది జరగటం వల్ల మనము జాను వస్తే ట్రీట్మెంట్ కూడా మనం చూసాం కదా, ఇలా 2 ప్రొసీజర్స్ చేయటం వల్ల ఒక 1 వీక్ ట్రీట్మెంట్లోనే పేషెంట్స్ మనకి 30 to 40% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆ మోకాళ్ళు అనేది మాకు పెయిన్ తగ్గింది, ఏదైతే దగ్గరికి ముడుచుకోవడం చాపడం కూడా మాకు కష్టంగా ఉంది అనేటటువంటి పేషెంట్స్ కూడా 1 వీక్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే బెస్ట్ రిజల్ట్ అనేవాళ్ళు చూసిన వాళ్ళు మన దగ్గర చాలామందే ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ లేపనం అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనము ఆమెకి ఇంటికి వెళ్ళటానికి వీలుగా ఉండటానికి మనం దీన్ని ఈ రోల్తోని కవర్ చేసి మనం ప్యాక్ చేస్తాం. దీనివల్ల ఆమెకు అంటుకోకుండా ఉండటానికి వీలుగా ఉంటుంది. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. ఇప్పుడు మనం హైడ్రోకోలాన్ థెరపీ గురించి తెలుసుకుందాం. ఇది హైడ్రోకోలాన్ మిషన్ అండి. ఈ మిషన్ ద్వారా మనము ఏదైతే మనకి పెద్ద ప్రేగులు ఉంటాయి కదా, మన శరీరంలోని 1.5 మీటర్స్ వరకు పెద్ద ప్రేగులు అనేవి ఉంటాయి. సాధారణంగా మనకి ఏ డిసీజ్ అయినా కూడా పొట్టలోనే స్టార్ట్ అవుతుంది. లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవ్వటం వల్ల ఈ మలం ద్వారా బయటకు వెళ్లకుండా, అంటే ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, సరిగ్గా మోషన్ అవ్వకపోవటము, లేదా 1 రోజు లేదా 2 రోజులకు ఒకసారి మోషన్ అవ్వడం కూడా మనం దాని సమస్యగానే మనం భావిస్తాం. అలాంటప్పుడు మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవ్వడం కూడా మనకి గట్లోనే స్టార్ట్ అవుతాయి. ఒబేసిటీ ఉండే వాళ్ళలో కూడా గట్ అనేది కూడా మొబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో కూడా గట్ మొబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అలానే కాదు, ఏ డిసీజ్ లేని వాళ్ళు కూడా మనకి ఈ జనరల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడానికి కూడా ఈ హైడ్రోకోలాన్ థెరపీ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అనేది మనం పేషెంట్స్కి చూపించలేం కాబట్టి మనం ఇక్కడ మ్యానిక్విన్ అనేది మనం ఇక్కడ అరేంజ్ చేసాము. ఈ మ్యానిక్విన్ ద్వారా మనకి హైడ్రోకోలాన్ థెరపీ అనేది ఎలా చేస్తామో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఇదైతే మ్యానిక్విన్ ఏదైతే ఉందో దీన్ని మనము పక్కకి ఇలా టర్న్ చేస్తాం. పేషెంట్కి టర్న్ చేసి ఇప్పుడు ఈ లెగ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఈ లెఫ్ట్ లెగ్ అనేది జస్ట్ ఇట్లా మనము లోపలికి ఫ్లెక్స్ చేసుకుంటాం. అప్పుడు మనకి యానల్ రూట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ పైప్ నుండి మనకి వాటర్ అనేది వస్తుంది. ఇది డిజిటల్ వాటర్ అన్నమాట. ఈ పైప్ని మనము ఈ నోజిల్ ద్వారా మనము ఇక్కడ యానల్ రూట్ దగ్గర ఇక్కడ కనెక్షన్ అనేది ఇస్తాం. దీనికి ఇప్పుడు వాటర్ అనేది మనం ఎంత ఫోర్స్తో లోపలికి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం. చేసేటప్పుడు ఇక్కడ నుండి వాటర్ అనేది లోపలికి పెద్ద ప్రేగులోనికి మనకి కంప్లీట్గా మనకి ఇది 1.5 మీటర్స్ ఉంటుంది. మనకి ఎనిమా చేసుకున్న ఇంట్లో చేసుకునేటప్పుడు కొంత పార్ట్ మాత్రమే క్లీన్ అవుతుంది.
కానీ ఈ హైడ్రోకోలాన్ థెరపీలోని ఈ లార్జ్ ఇంటెస్టైన్ కంప్లీట్గా మొత్తం అంతా స్టూల్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకి టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్తున్నాయో ఇది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్ అండి. ఇది ఏ వయసులో ఉండే వాళ్ళైనా కూడా హ్యాపీగా మనం ఇవ్వచ్చు. ఈ ప్రొసీజర్ చేయటం వల్ల మనకి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా అవన్నీ కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. మన యొక్క జనరల్ హెల్త్ని మనము కాపాడుకోవాలనుకునేవారు కూడా అప్పుడప్పుడు ఈ హైడ్రోకోలాన్ థెరపీ చేయించుకోవటం అనేది చాలా మంచిదే. నా పేరు మనమ్మ, మాది తొరూరు దగ్గర రావణగూడెం. ఈ చెవులు ఎమ్మటి నెత్తిలా మన చపాతి రొట్టె ఎట్ట చేత్తగాక ఎట్టుంటుందో దూగితే మొత్తం అట్ట పొట్టు రాలిపోవుడు, చెవులు ఎమ్మటి షాతిన ఈపు నా తొడలకు మోచేతులకు ఇట్లా అంతా పొట్టు రాలిపోయేది. అసలు నా పానం ఉండపోయేది. చుట్టాలు ఊళ్ళోళ్ళు రోజుకొక 10 మంది నన్ను చూడ్డానికి వచ్చేది. అసలు వాళ్ళని చూసి నేను ఏడ్చుడు, నన్ను చూసి వాళ్ళు ఏడ్చుడు, ఎట్లా నాకు ఇది ఎందుకు వచ్చిందన్న నా రోగానికంటే నాకు బాధే పెద్దగా ఉండేది. అయినా ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన కాంచి నాకు తగ్గింది. నేను యాక్టివ్గా ఉన్న ఈ అజయఆర్ హాస్పిటల్కు నా ధన్యవాదాలు. నన్ను చూసిన మేడాలందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు. నా పేరు కాళేశానండి. మాది తాడేపల్లిగూడెము. నేను సోరియాసిస్ గురించి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఇదివరకు అంటే నాకు పగుళ్ళు గీగుళ్ళు బాగా వచ్చేసి పుట్టంతా రాలిపోయి ఆడికాడ పగుళ్ళు వచ్చేసేయండి. అయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా యాడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. అసలు ఎంత నరకం అంటే అంత నరకం చూశానండి. టీవీలో యాడ్ చూసేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చేస్తే ఆమె ఏంటంటే ధైర్యం చెప్పేసి నీకేం కాదు 5-6 నెలల్లో తగ్గిపోద్దని చెప్పారు. ఇంతవరకు బాగానే తగ్గిపోయిందంటే నాకు ఇంతవరకు ఏమీ లేదు. దీనివల్ల నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు. కాలు వాపు కూడా ఉండేది, అది కూడా పూర్తిగా తగ్గిపోయిందండి. మీకు సోరియాసిస్ ఎవరికి ఉన్నా సరే ఇక్కడికి పోయి ఆర్కే హాస్పిటల్కి వచ్చేసి మీరు చూపించుకోండి, తొందరగా తగ్గిపోద్ది. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, మీకు ఏ ఎఫెక్ట్ రాదు, ఏ పత్తిమూ లేదు. ఆర్కే హాస్పిటల్కి ధన్యవాదాలు. ఓకే డాక్టర్ వాసంతి గారు, అంటే చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎలా థెరపీస్ చేస్తారు అనేది ప్రాక్టికల్గా చూపించారు. అంటే ఎంతో మందికి నయం చేసి పంపిస్తున్నారు. చాలామంది పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుని వెళ్తున్నారు. అలాగే మీరు కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదండి, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎలాంటి థెరపీస్ చేస్తున్నారు అనేది మీకు కూడా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని ఇక్కడ పొంది మీరు వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నమస్కారం. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.